హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారికి మహబ్ ఛానల్ వీడియోస్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. టీజీపీఎస్సీ నుంచి జూన్ ఆర్ జూలైలో ఈ 2 నెలల్లో విడుదలయ్యే అవకాశం ఉన్నటువంటి నోటిఫికేషన్స్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, మనకు ఎఫ్బీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ విడుదలయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. దాదాపుగా 1393 ఖాళీలతో మరి జిల్లాల వారీగా సంబంధించినటువంటి ఖాళీలు కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాం. సో ఈ యొక్క నోటిఫికేషన్స్ విడుదలయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నది. తర్వాత వచ్చేసి ఏఎస్ఓ సంబంధించినటువంటి పోస్టులు దాదాపుగా 180 పోస్టులతో ఏఎస్ఓ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఈ యొక్క పోస్టులు ఇక్కడ విడుదలయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. సో అదేవిధంగా ఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా మరి విడుదలయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. సో రీసెంట్గా దాదాపు కూడా 199 పోస్టులతో ఆర్థిక శాఖ కూడా ఆమోదించడం లభించింది. సో ఈ నోటిఫికేషన్స్ కూడా మరి భర్తీ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి. సో గతం నుంచి చెప్పుకుంటాం, ఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్లో మరి దాదాపుగా గ్రూప్ 2 సంబంధించినటువంటి పెద్ద క్యాడర్ ఇది. సో ఈ నోటిఫికేషన్స్ మంచి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈఓ అయినా సరే, ఏఎస్ఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయినా కూడా మరి గ్రూప్ 2 లెవెల్ సంబంధించినటువంటి పోస్టులు అనమాట. సో మంచిగా ప్రిపేర్ అయితే ఇక్కడ ఏఎస్ఓ సంబంధించినటువంటి దానికి కట్ ఆఫ్ కూడా తక్కువ ఉంటుంది. అదేవిధంగా మరి ఇక్కడ ఈఓ సంబంధించినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధంతో ఉంటుంది కాబట్టి, అంటే ఈక్వల్ టు గ్రూప్ 2 రేంజ్ ఉంటుంది కాబట్టి మంచి పోస్టే. సో మంచిగా ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ని కొనసాగించుకోవడం చాలా బెటర్. ఇక జేఎల్డిఎల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ గురించి కనుక చూసుకున్నట్లయితే, ఎస్పెషల్లీ డిఎల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఆర్థిక శాఖ ఆమోదించి దాదాపుగా 500 పోస్టుల పైగా ఈ యొక్క నోటిఫికేషన్స్ కూడా మరి సిద్ధంగా ఉన్నటువంటి సమాచారం. దీంతో పాటు లైబ్రరీకి సంబంధించినటువంటి పోస్టులతో పాటు ఫిజికల్ డైరెక్టర్ సంబంధించిన పోస్టులకు కూడా మరి ఇక్కడ ఆమోదం లభించిన విషయం తెలిసింది. మరి ఈ నోటిఫికేషన్స్ కూడా ఈ జూన్ ఆర్ జూలైలో మరి విడుదలయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి స్కోప్ ఉన్నటువంటి ఇక్కడ నోటిఫికేషన్ అనమాట. సో విషయానికి వస్తే మరి డిఎల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో, సో ఇది పాత విధానం ద్వారానే భర్తీ చేయాలనేసి మరి ఇప్పుడు నిరుద్యోగుల నుంచి వచ్చేటటువంటి పెద్ద డిమాండ్ అనమాట. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్ డైట్ లెక్చర్ సంబంధించినటువంటి పోస్టులు అండి. ఈ డైట్ లెక్చరర్ పోస్టులు అయినా సరే, తర్వాత పాలిటెక్నిక్ లెక్చర్ పోస్టులు అయినా సరే, మరి ఈ నోటిఫికేషన్స్ దాదాపుగా ఖాళీలు ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఈ నోటిఫికేషన్స్ కూడా విడుదలకు ఛాన్సెస్ అయ్యే నోటిఫికేషన్స్లో ఒక నోటిఫికేషన్ అనమాట, జూన్ ఆర్ జూలైలో విడుదలయ్యే నోటిఫికేషన్స్. తర్వాత వచ్చేసరికి ఇక్కడ పోలీస్ నోటిఫికేషన్స్. సో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ పోలీస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్. దాదాపుగా ఈ పోలీస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే 5000 పైగా పోస్టులతో ఈ నోటిఫికేషన్ రాబోతుంది. ఎస్పెషల్లీ మరి దాదాపుగా ఎస్ఐ పోస్టులే 300 నుంచి మరి ఇక్కడ 500 వరకు కూడా మరి మధ్యలో ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మిగతా సంబంధించిన దాదాపుగా 4 నుంచి 5000 వరకు కూడా మరి కానిస్టేబుల్ సంబంధించినటువంటి పోస్టులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట, పోలీస్ నోటిఫికేషన్ ఎస్పెషల్లీ. సో ఈ నేపథ్యంలో దాదాపుగా జిల్లాల వారీగా సంబంధించినటువంటి దాంట్లో అయినా సరే, ఇప్పుడు ఈ ఉన్నటువంటి నోటిఫికేషన్స్లో అయినా సరే, సో కొద్ది గొప్ప బెటర్ ఉన్నటువంటి ఎక్కువ పోస్టులు ఉన్నటువంటి నోటిఫికేషన్స్లో ఒక నోటిఫికేషన్ పోలీస్ నోటిఫికేషన్ అనమాట. సో ఈ నోటిఫికేషన్స్ దాదాపుగా 19,000 వరకు ఖాళీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటికీ మరి 5,000 నోటిఫికేషన్స్ను విడుదల చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కసరత్తు అయితే మొదలు పెడుతున్నారు. సో 100% విడుదలయ్యే అవకాశం ఉన్నటువంటి సిచ్యువేషన్ అనమాట. తర్వాత వచ్చేసి అంగన్వాడీ సంబంధించినటువంటి ఉద్యోగాలండి. సో రీసెంట్గా మంత్రివర్యులు చెప్పడం జరిగింది, సీతక్క గారు కూడా, జూలై వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్ను కంప్లీట్ చేస్తాము, నోటిఫికేషన్స్ విడుదల చేస్తాము అన్నట్టుగా మనకు చెప్పారు. కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్స్ కూడా విడుదలయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఈ యొక్క ఖాళీలు 15,000 పైగా మరి ఉన్నటువంటి సమాచారం. ఇక పవర్ సెక్టర్లో మరి విషయానికి వస్తే, ఎస్పెషల్లీ పవర్ సెక్టర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ దాదాపుగా వచ్చేసరికి ఇక్కడ మనకు ఎన్ని నోటిఫికేషన్స్ అంటే 5000 వరకు కూడా ఖాళీలు ఉండేటటువంటి సిచ్యువేషన్ అండి. సో ఎక్కువ శాతం జేఎల్ఎం సంబంధించినటువంటి పోస్టులే ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా 2000 పైగా నోటిఫికేషన్ పోస్టులతో ఖాళీగా ఉన్నాయన్నమాట. సో ఒక మంచి పెద్ద నోటిఫికేషన్స్ అనే చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా తెలంగాణలో వచ్చేటటువంటి నోటిఫికేషన్స్లో ఈ 8 సంబంధించినటువంటి నోటిఫికేషన్ జూన్ ఆర్ జూలైలో విడుదలకు అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి. సో ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి అప్డేట్.